జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే హనుమంతుడు చెప్పినటువంటి ఈ 4 లక్షణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ 4 లక్షణాలు కలిగిన వాడు ప్రపంచంలో ఏ పనిలోనూ కూడా ఓడిపోడు అన్నాడు. ఏమిటా 4 లక్షణాలు అంటే ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ఇప్పటికీ కూడా ఉపయోగించేవి ఈ 4. కాగితం మీద రాసుకొని మనలో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని చూడండి. మొదటిది ధృతి. ధైర్యం ఉండాలి. ప్రతి దానికి భయపడుతూ ఉంటే ఏ పని కూడా చేయలేం. వెధవ ప్రాణం ఎప్పుడైనా పోయేదే. కొన్నింటికి తెగించాలి. ఆ ధైర్యం లేనటువంటి వాడు ఏ పని కూడా చేయలేడు. అన్నింటికి భయపడతాడు. అన్నింటికి తోడు కావాలి. ఎవరో నలుగురు ఉండాలి. ఎవరుంటారా జీవితాంతం? అంచేత మనమే ధైర్యం తెచ్చుకోవాలి. రెండవది దృష్టి. అంటే ముందు చూపు ఉండాలి. పని తలపెట్టాం, ఉద్యోగమా, పెళ్ళి సంబంధమా, ఆస్తులు కొంటున్నావా, లేదా ఇంకా షేర్స్లో పెడుతున్నామా? షేర్స్లో పెడుతుంటారు చాలామంది. దృష్టి ఉండదండి. ఇది పెరిగింది పెట్టేసే, అది తరిగింది అమ్మేసే. పెరిగినప్పుడల్లా పెట్టేసి తరిగినప్పుడల్లా అమ్మేసి ఒక ఏడాది తిరిగి చూసుకుంటే 10-15 లక్షలు శ్రీమద్ రమణ గోవిందో హరి అయిపోతాయి. ఎందుకు ఈ జోజం? అసలు షేర్లు ఎలా పెరుగుతాయో తెలుసా? ఆ కంపెనీకి విపరీతమైనటువంటి లాభాలు వస్తే మన షేర్ పెరుగుతుంది. కానీ మామూలుగా ఎలా పెరిగిపోతుందండి? వీళ్ళేమో అమ్మేసరికి అది తరిగిపోతుంది, కొనేసరికి పెరిగిపోతుంది. పెంచుతున్నది వీళ్ళే, తగ్గిస్తున్నది వీళ్ళే. ఇంతకంటే అమాయకత్వం ఉందా? పెట్టకూడదు. ఒకవేళ పెట్టాలనుకుంటే సిఐపి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, నెలకింత అని మ్యూచువల్ ఫండ్లోనూ షేర్స్లోనూ ఇలా పెడుతూ ఉంటే నెల ఒకే అమౌంట్ పెడుతూ ఉంటే ఆ డబ్బు ఎక్కడికి పోదమ్మా. వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. మన డబ్బు ఎక్కడికి కూడా పోదు. బ్యాంక్ డిపాజిట్ కంటే ఎక్కువగానే వస్తుంది. చేయొచ్చు, కానీ తెలివిగా చేయాలి. దృష్టి, ముందు చూపు ఉండాలి. ఎన్నికల సమయంలో ఓటేసినప్పుడు మంచి వ్యక్తి ఎవరు? ఇండిపెండెన్స్లో చాలామంది మహానుభావులు పోటీ చేస్తారు. చాలామంది మంచి వాళ్ళు, నెగ్గరు వాళ్ళు. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయని, ఆయన మంచివాడు, ఓటేయడానికి ఏమి నష్టం? ఈ నెగ్గడు కదా. నీ అహంకారం కాకపోతే నీ వేస్తే నెగ్గాల? అహంకారం. ఈయన మంచివాడు కాబట్టి నేను ఓటేస్తానంటే ప్రతి ఎన్నికల్లో పార్టీతో సంబంధం లేకుండా మంచి వాళ్ళకే ఓట్లు పడతాయి కదా. అంతే కదా. అహంకారులకు పడవు. మనం అలా చేయం. పార్టీలు, ప్రచారాలు, నాయకులు, ఈ దరిద్రం అంతా వచ్చేస్తుంది. దానికి కూడా సుందరకాండే ఉదాహరణ. దృష్టి, ముందు చూపు ఉండాలి. ఇక మూడవది మతి, తెలివి ఉండాలి. పని చేస్తున్నామంటే తెలివి ఉండాలి. అయితే ఆ తెలివి లేకపోతే ఏ పని అయినా సరే నాశనం అయిపోతుంది. లేకపోతే మందకోడి మనుషులము, మందకోడి బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళం అయిపోతాం. కాబట్టి హనుమ అంతఃపురంలో వెతుకుతున్నప్పుడు ఆయన అనుకున్నాడు తెలివిగా, సీతాదేవి మరి సీతాదేవిని ఇక్కడ వెతుక్కోకపోతే మరెక్కడ వెతుకుతాము అని అంతఃపురంలోనికి వెళ్ళాడు. రావణాసుడి పక్కన మండోదరిని చూశాడు. భ్రమలో పడ్డాడు పాపం. వెంటనే పాటలు పాడేశాడు, ఆటలు ఆడేశాడు. ఓహో ఆహా, తోకను ముద్దు పెట్టుకున్నాడు. ఆనందం. సీతాదేవి దొరికిందని, సీతాదేవి దొరికింది అని భ్రమలో పడ్డాడు. మనం కూడా భ్రమలో పడతాం పనులు అవుతుంటే. ఆంజనేయ స్వామి కూడా భ్రమలో పడ్డాడు. అక్కడ పుట్టుకతోటే ఎవరు గొప్పవాళ్ళు కాదండి. గొప్పవాడునని హనుమ ఎప్పుడు కూడా చెప్పుకోలేదు కూడా, మనమే అంటున్నాము. అందుకే మనం దేవతలకి దూరం అయిపోతున్నాం, దెయ్యాలకి దగ్గర అవుతున్నాం. దేవతలు కూడా మనలాంటి వాళ్ళే, పుట్టారు, పెరిగారు, కష్టపడ్డారు, ఈ విధంగా జీవించారు. మనము అంతే. ఈ నల్లరి చేశాడు, అక్కడ శాపానికి గురయ్యాడు, తరువాత బాగుపడ్డాడు. మనము అంతే. ఆ మాత్రం గ్రహించడానికి హనుమంతుడిని మనం చూసుకుంటే సరిపోతుంది. అక్కడ ఆయన పొరపాటు పడ్డాడు. పొరపాటు పడ్డాడు ముందు కదా. అలాగే పడిన తర్వాత ఏమనుకున్నాడు? సీతమ్మ దొరికింది అనుకుని, నా పిచ్చి కానీ ఈవిడ రావణాసుడి పక్కలో
పడుకుంది. సీతాదేవి ఎక్కడుంటే నేను ఇంతవరకు ఎందుకు రావాలి? ఖర్చులు దండగా. సీతాదేవి రావణుడి చెయ్యి మీద ఉంటే నేను రావడం ఎందుకు? పని లేక. పైగా వెళ్ళడం ఎందుకు? ఈ వార్త రాముడికి చెప్పి గుండె పగిలేలా చేయడానికా? ఇంకా దేనికి ఇక్కడికి నేను రావాలి అని అనుకున్నాడు. సీతాదేవిని ఎప్పుడూ చూడలేదు ఆయన. కానీ ఎంత నమ్మకం అంటే, రాముడు చెప్పిన ప్రకారం ఆలోచిస్తే సీతమ్మ ఇటువంటి పని చెయ్యదు, అందువల్ల ఈవిడ సీతమ్మ కాదు, ఇది మతిహి. ఈ విధంగా నిర్ణయించుకున్నాడు, దృష్టి కలిగింది. అప్పుడు ఇంకో ఆలోచన వచ్చింది. అయ్య బాబో, వీడి దుంపదేగా ఇంత సౌశీల్యవతి, ఇంత సౌందర్యవతి, నా చేత సీతాదేవేమో అని భ్రమలో పడేసిన ఆవిడ భార్యగా ఉండగా మళ్ళీ వీడికి పరస్త్రీ కావలసి వచ్చిందా నాశనం అయిపోవడానికి? కాకపోతే ఆవిడ చాలా అందమైనది. పైగా సవాల్ చేసింది రావణుడితో. విద్యలో కానీ, శీలంలో కానీ, వ్యక్తిత్వంలో కానీ సీత నా ముందు సరిపోతుందా? తీసుకురా, నీ కర్మగాలి ఆవిడ పాలపడ్డావు అని చెప్పింది. రామాయణంలో ఉంటుంది ఆ మాట. అలాంటి వ్యక్తిత్వం మండోదరిది. ఏమీ తక్కువ కాదు సీతాదేవికి. అందుకే పాతకనాశనం అన్నారు. మండోదరిని స్మరించిన కూడా పాపాలు పోతాయి. ఆ విధమైనటువంటి మహాసాధ్వి మండోదరి. రాక్షసుల్లో కూడా గుణాన్ని బట్టి గౌరవించిన ఏకైక జాతి మన హిందూ జాతి. ఏకైక ధర్మము హిందూ ధర్మము. కులాన్ని బట్టి గౌరవించడం, కులాన్ని బట్టి మనం గౌరవించమండి. మనం ఎప్పుడూ కూడా గుణాన్నే గౌరవిస్తాము హిందువులు. రాక్షసులందరూ దుర్మార్గులు కాదు. బలిచక్రవర్తి మహా సౌజన్యమూర్తి, భక్త ప్రహ్లాదుడు మహాభక్తుడు. ఇదిగో విభీషణుడు, ఆయనంత గుణవంతుడు, ఆయనంత రాముడికి ఉపకారం చేశాడు, అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. మండోదరిని సీతతో సమానంగా గౌరవించారు. గుణాన్ని బట్టి మన హిందూ జాతి స్త్రీలను పురుషులను గౌరవించింది, కానీ పుట్టుకను బట్టి కులాన్ని బట్టి ఎవరిని గౌరవించలేదమ్మా. మనం ఇప్పుడు పుట్టుకను బట్టి ఎవరినైనా అవమానిస్తున్నామంటే మనం హిందువులు కాదు అని అర్థం. హిందుత్వం మనకు అర్థం కాదు. హిందువులు అలా చేయరు. ఇది ఈ పురాణమే, మన రామాయణమే సాక్ష్యము. ఇక 4వది దాక్ష్యము. తెలివితో ఆలోచించాలి, సమర్థత ఉండాలి. అంటే అసమర్థుడైన వాడు ఎప్పుడూ కూడా ఏ కార్యాన్ని కూడా సాధించలేడు. అందుకే ఆయన ఏం చేశాడు? అశోకవనంలో 4 చెట్లు పడగొట్టేశాడు, తొడగొట్టాడు, మెడగొట్టాడు, వాళ్ళని పిలిచాడు, సమర్థత ఏమిటో చూపించాడు. అంతేకాదు, రావణాసురుడు సభలోకి వెళ్ళినప్పుడు నిలబెట్టి మాట్లాడుతుంటే, కోతివి నీకు ఆసనం ఎందుకు అంటే విభీషణుడు అన్నాడు, దూతగా వచ్చాడయ్యా, దూతని ఆసనం మీద కూర్చోబెట్టడం ధర్మం అన్నాడు. రాముడు దూతని నేను గౌరవించడం ఏమిటన్నది అహంకారం, మదమెక్కిపోయాడు రావణాసురుడు. నీ ఆసనం నాకు అక్కర్లేదు అని మహావాలగాత్రం అని తోక చుట్టి ఆసనం కంటే పైకెత్తి దాని మీద కూర్చున్నాడు హనుమ. అది హనుమంతుడంటే అది. నువ్విచ్చేదేంటి బోడి ఆసనం అని ఇంగ్లీష్లో ఏదో మాట్లాడుతుంటే టేక్ యువర్ ఓన్ సీట్ అంటాం కదా, అలా అని ఆయన ఓన్ సీట్ ఏర్పరచుకొని దాని మీద కూర్చున్నాడు. నా సీటు నేను సంపాదించుకుంటాను, నువ్విచ్చేదేంటి బోడి, నువ్విచ్చేదేంటయ్యా అని శుభ్రంగా పైకెక్కి కూర్చున్నాడు. ఇది రామాయణంలో ఉన్నటువంటి విషయమే. ఇటువంటి చమత్కారాలు కూడా వాల్మీకి రాశాడని చాలా ఆనందంగా ఉంది, ఉబ్బు తబ్బెబ్బుగా ఉంది. మతిహి, దృష్టిహి, ధృతిహి, దాక్ష్యం, ఈ 4 లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే హనుమంతుడిలా మనము కూడా పనులు సాధించగలుగుతాము అని రామాయణమే మనకి, హనుమ స్వామే మనకి సాక్ష్యము. జై శ్రీమన్నారాయణ. నమస్తే.